హలో అండి, నేను డాక్టర్ స్పందన కనపర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్ సనత్ నగర్. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ టెంపరేచర్స్ కూడా చాలా హై ఉంటుందండి. సో వడదెబ్బ తగలడం, సన్ స్ట్రోక్ అంటారు, అవి ఎక్కువగా చూస్తుంటాం ఈ కేసెస్ ఈ మధ్య, ఈ సీజన్లో. సో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది వడదెబ్బ అనేది. సో ఈ ఎక్సెసివ్ హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే అండి, బాడీది హీట్ రెగ్యులేటింగ్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో మన బాడీ టెంపరేచర్ అనేది హీట్ని రెగ్యులేట్ చేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్స్ అనేవి హైగా రేజ్ అయ్యి బాడీ ఆ హీట్ని లూజ్ అవ్వలేదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి హై టెంపరేచర్ ఉంటుంది, 104 పైగా టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి కాళ్ళు చేతులు చల్లబడడం కానీ, స్వెట్టింగ్ అనేది రాదు. ఇంకా నెక్స్ట్ అన్కాన్షియస్ అవ్వడం కానీ, వామిటింగ్స్ ఎక్కువగా అవ్వడము, డీహైడ్రేషన్, బాడీలోంచి వాటర్ లాస్ ఎక్కువ అవ్వడం కానీ, బీపీ లో అవ్వడము, హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడము, ఇవన్నీ లక్షణాలు ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి ఉన్నప్పుడు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మెయిన్ ఏంటంటే అండి, సమ్మర్లో డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. సో ఫ్లూయిడ్స్ అనేవి బాగా తీసుకోవాలి, కనీసం 3 నుంచి 4 లీటర్లు వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఏ ఒకటి మనం తీసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎండాకాలం కదా అని చెప్పేసి కూల్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటుంటారు. సో కెఫీన్ కంటైనింగ్ అంటే కాఫీ, టీలు కానీ కూల్ డ్రింక్స్ అనేవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయండి. వాటిలో హై కెఫీన్ కంటెంట్ వల్ల డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. సో మీరు వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్, ఈ కీరా కానీ, కుకుంబర్ కానీ, వాటర్ మెలన్ అట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ అనేది, కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. కెఫీన్ ఉన్నవి అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ కానీ, టీ, కాఫీస్ అనేవి తక్కువగా తీసుకోవాలి. ఇంకోటి, మీరు లైట్ కలర్డ్ క్లోత్స్ అనేవి వాడాలండి. అండ్ కొంచెం కాటన్ దుస్తులు అనేవి కూడా ధరించాలి. సో దీనివల్ల కూడా మీకు ఎయిరేషన్ అనేది బెటర్ ఉంటుంది. అండ్ హీట్ ఎక్స్పోజర్కి తగ్గించుకోవాలి, ఎండకి వెళ్ళేది తగ్గించుకోవాలి. ముఖ్యంగా 11 o'clock నుంచి 3 o'clockకి మ్యాక్సిమం బయటకి వెళ్ళడం అనేది అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఎల్డర్లీ అంటే 65 years పైన ఏజ్ ఉన్నవాళ్ళు కానీ, పిల్లలు కానీ, వీళ్ళకి ఎండ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవాలండి. ఓవర్ ఎగ్జాషన్ కానీ, ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా సమ్మర్స్లో మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది మీకు అనిపిస్తుంది, డీహైడ్రేటెడ్గా అనిపిస్తుంది అంటే మెయిన్ మీరు ఫ్లూయిడ్ కంటెంట్ అనేది ఎక్కువ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా ఇట్లా మీకు ఆ సిమ్టమ్స్ ఉన్నాయంటే వెంటనే మీరు ఎండ నుంచి నీడకు వచ్చేసి కొంచెం ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏమన్నా మీకు ఓవర్గా క్లోదింగ్ ఉందంటే, ఏమన్నా ఓవర్ కోట్ అట్లాంటివి అన్నీ తీసేసి లైట్ కలర్డ్ క్లాత్స్ వేసుకోవడము, మీకు వెంటనే డాక్టర్ని ఎవరైనా విజిట్ చేస్తే బెటర్ మీకు ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ.